ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకొని నేటి కార్యక్రమంలో మనం వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. మరొక వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన సమయం కొరకే వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని మీ కృపగలిగిన హస్తాలకి అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు అందరూ బాగున్నారా? గడిచిన మాసం అంతట్లో భారతదేశం అంతటా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల హడావుడి ముగిసింది. రేపటి దినాన ఎంతో ఉత్కంఠగా భరితంగా ఎదురు చూస్తూ ఉన్న ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఎక్కడ ఇద్దరు తారసపడినా వారి నోట వినే మాట ఏమైద్దంటారు అని. ఈ మాట సర్వసాధారణంగా ఏం చెప్పడం లేదు. వ్యక్తులను పరిశీలిస్తూ ఉన్నప్పుడు వారిని కలవరపరుస్తూ ఉంది అనారోగ్య సమస్యలు కాదు, పేదరికం కాదు, మరింకేదో కూడా కాదు. ఎవరు గెలుస్తారు అనే మాట. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు కూడా ఇంకా మన ముందు కొన్ని గంటల సమయమే ఉంది కదా, ఏం జరుగుతుందో అంటూ ఎదురు చూసేవారు లేకపోలేదు. మా శ్రోతలైన వారు కూడా ఈ ఎలక్షన్ ఫలితాల కోసం తీవ్రంగా ఆలోచిస్తున్న వారు కూడా లేకపోలేదు. బయట వింటున్నప్పుడు తమ ఆస్తులను సహితం పందెం కాసి మేమంటే మేము గెలుస్తామనుకుంటూ అతి విశ్వాసంతో ఆశతో కనిపెడుతున్న వరకు లేకపోలేదు. అయితే ఈరోజు మనం ఎదురు చూసే విషయాలు మన భవిష్యత్తుని ఎంతవరకు మారుస్తాయో తెలియదు, కానీ కొద్దిమంది జీవితాల్లో నష్టాన్ని, కొద్దిమంది జీవితాల్లో దుఃఖాన్ని, మరి కొద్దిమంది జీవితాల్లో ఆనందాన్ని తప్పక తీసుకొస్తాయి. ఎవరికి నష్టము అంటే ఎవరైతే ఇలా ఆస్తులను వాటిని పందెం పెట్టి ఎదురు చూస్తూ ఉన్నారో వారికి. గెలిచిన వారికి లాభం, ఓడిపోయిన వారికి నష్టం. కొంతమంది అభిమానులకు నిరాశ, కొంతమంది అభిమానులకు ఆశ, సంతోషం కలుగుతుంది. అయితే ఇది తాత్కాలికమైందే. మరలా ఎన్నికలు వస్తాయి, మరలా ఇది జరుగుతూ ఉంటుంది. కానీ మన జీవితాలు యథాతథంగా ఉంటాయి. అయితే ఈ దినాన్న మా శ్రోతలైన వారికి చెప్పాలనుకున్న ఒక మాట ఏమిటి అని అంటే, మనమందరం ఆలోచిస్తున్నట్లుగా విశ్వాసి అవిశ్వాసి అనే ఆలోచన లేకుండా ప్రతి వ్యక్తి నేటి దినాన్న ఎలాగైతే వారు గెలిస్తే బాగుండు, వీరు గెలిస్తే బాగుండు అనుకుంటా ఉన్నారో, వీరందరితో ఒక మాట నేను పంచుకొని ఆశపడతా ఉన్నాను. బైబిల్ గ్రంథం ఏమంటుందండి అంటే, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం లేదా 1-2 వచనాలు, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఈ మాటలు మనం వింటా ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి అని అంటే కింద రాయబడిన మాట. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితవా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందదు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరకయ్య ఖడ్గము ధరింపరు. ఈ మాట దగ్గర ఆగి ఇలా ఆలోచించేద్దాం.
నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు అన్నమాట. ఈ వచనాలు మనం చదువుతుంటే అధికారం అనుగ్రహించేవాడు సార్వభౌమాధికారి అయిన దేవుడు అన్నమాట లేఖనం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఎవరు అధికారంలోకి వచ్చినా వారు దేవుని యొక్క అధికారానికి లోబడాల్సిందే. మన దేవుడు సార్వభౌమాధికారి. ఆయన ఎటువంటి వారికైనా అధికారం ఇచ్చి ధైర్యంగా ఉండగలరు, సంతోషంగా ఉండగలరు. అలా కాకుండా అయ్యో వీడికి అధికారం వచ్చిందేంటి అని కంగారు పడితే దేవుడు ఎలాగైతాడు? కాబట్టి విశ్వాసులమైన మనం గుర్తించవలసిన విషయం ఏమిటి అని అంటే, దేవుని యొక్క నిర్ణయాన్ని గౌరవించాలి, దేవుని యొక్క నిర్ణయాన్ని ఒప్పుకోవాలి, దేవుని యొక్క నిర్ణయానికి అప్పగించుకోవాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా అధికారం అనుగ్రహించేవాడు దేవుడు. మనకి ఏది క్షేమమో దేవుడు తప్పక అనుగ్రహిస్తారు. ప్రియ శ్రోతలు, చాలా దినాలుగా చాలా చోట్లకు వెళ్తా ఉన్నప్పుడు నాకు నేనుగా అడిగిన సందర్భాలు ఉన్నాయి, నన్ను ఇతరులు అడిగిన సందర్భాలు కూడా లేకపోలేదు. మీ ఊర్లో ఏమంటారు, మీ ఓటు ఎవరికి వేశారు అని. ఈ విషయాలు నేను ఇక్కడ ప్రస్తావించడం జరగదు. కానీ మనం ఆలోచించాల్సిన విధానం ఏంటండి అంటే, దేవునికి ప్రార్థించాల్సిన విషయం ఏంటి అంటే, ప్రభువా అధికారం ఇచ్చేది మీరు సార్వభౌమాధికారి అని ఆయన ఏమైనాడో ఎరిగి ప్రవర్తించడం మనకు క్షేమకరమైంది. అలా చేసినప్పుడు ఎటువంటి భేషజాలకు పోవడం జరగదు. మనిషి స్వతహాగా స్వార్థపరులు కాబట్టి నేను ఆశించింది జరిగితే సంతోషం, నేను ఆశించింది జరగకపోతే దుఃఖం అనుకుంటారు. శ్రోతలు, ఈరోజు ఈ మాటలు వింటా ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి దేవుడికి తెలుసు ఏది క్షేమకరమైందో. కాబట్టి దేవునితో సంబంధం ఉన్న మనం, దేవునితో సహవాసం ఉన్న మనం తప్పక ఆయన చిత్తానికి అప్పగించుకోవాలి. మరికొన్ని గంటల్లో మీరు ఎదురు చూసే విషయాలు, మనం ఎదురు చూసే విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నప్పుడు నరాలు తెగే ఉత్కంఠతో మరి కొంతమందిలో కనపడుతూ ఉంటుంది. ఇదే అదునుగా చూసుకొని మీడియా వారు నిర్వహించే చర్చలు, వారు తీసుకుని వచ్చి కూర్చోబెట్టే వ్యక్తులు మనుషుల యొక్క అటెన్షన్ని తమ వైపు మళ్లించుకోవడానికి వారు చెప్పే వివరాలు, వారిచ్చేటటువంటి విశ్లేషణలు ఎంత గందరగోళానికి గురి చేస్తూ ఉన్నాయో కదా. ఇక్కడ ఆగి ఒక చిన్న మాట మిమ్మల్ని అడగాలి. మారిపోయే రాజకీయాల కోసం, కోరుకునే రాజకీయాల కోసం, ఆశపడే వ్యక్తుల కోసం ఇంతగా గాబరపడుతున్నామే. పాపాన్ని విడిచిపెట్టండి, యేసుప్రభు నమ్ముకోండి, యేసుప్రభు ద్వారా తప్ప మోక్షానికి మార్గం లేదు అనే మాట ఎన్నో సంవత్సరాలుగా మీ చెవిలో పడతా ఉన్నా ఇప్పటికి కూడా ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతా ఉన్నారు? మానవులు ఇచ్చే విశ్లేషణకు కేటాయిస్తా ఉన్న సమయం దేవుని మాటల మీద పెట్టడానికి ఎందుకు ఇష్టపడలేకపోతా ఉన్నారు? జాగ్రత్త. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఫలితాన్ని ఆశించి ఎదురు చూసే మనం ఒక రోజున ఈ భూమి మీద మనం జీవించిన జీవితానికి కూడా ఫలితం రాబోతా ఉంది. అదేమిటి అనంటే, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ జీవితాన్ని ఆయన చిత్తానుసారంగా, ఆయన ఇష్టపడే విధంగా మనం జీవించకపోతే తప్పక మనం పొందుకునే ఫలితం ఏంటో తెలుసా? బైబిల్లో చెప్తా ఉంది.
నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటున్నారా? ఒక విశ్వాసి అనుదినం ఇలాంటి ఉత్కంఠతో, ఇలాంటి విశ్లేషణతో, ఇలాంటి అనుభవాలతో మంచి చెడ్డలను బేరీజు వేసుకుంటూ తన జీవితాన్ని వాక్య వెలుగులో పరిశీలన చేసుకుంటూ వెళ్తే ఎంత ధన్యకరమో కదా. అది తన ఆత్మీయ జీవితానికి మాత్రమే కాక భవిష్యత్తులో అతను పొందబోయే ఆనందానికి కూడా సూచికగా ఉంటుంది కదా. శ్రోతలు, ఈరోజైనా ఈ మాట ఇలా తీసుకుంటారా? అధికారం ఇచ్చేటటువంటి వాడు దేవుడు. మన మేలు కోసం ఆ అధికారులు మన పరిచారకులు. ఎంత అద్భుతమైన మాట. వారెవరైనా సరే దేవుని యందు విశ్వాసం నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మన మీద ఏర్పరచబడుతున్న నాయకులు మనకు పరిచారకులు అనే మాట. కాబట్టి విశ్వాసం ఉంచవలసింది విశ్లేషణల మీద కాదు, విశ్వాసం ఉంచవలసింది వ్యక్తుల మీద కాదు, విశ్వాసం ఉంచవలసింది నాయకుల మీద కూడా కాదు, విశ్వాసం ఉండవలసింది పార్టీల మీద కూడా కాదు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి. శ్రోతలు, ఈరోజు 2 విషయాల్లో మన నిర్ణయాన్ని చెప్పాలి. ఒకటి, మరికొన్ని గంటల్లో రాబోతా ఉన్న ఫలితాలు కొద్దిసేపు మీకు అయితే ఆనందాన్ని లేదా దుఃఖాన్ని ఇవ్వచ్చు. కానీ ఒక రోజున మన జీవితం దేవుని న్యాయసింహాసనం ముందు నిలబడాలి. నిలబడిన దినాన మన జీవితం యొక్క ఫలితాన్ని విశ్లేషిస్తూ ఉన్నప్పుడు ఏమంటారో తెలుసా? ఒకసారి చదవండి. అపోజిట్ పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. అక్కడ ఏమని రాయబడిందండి అంటే, నేను చదువుతాను, దయచేసి చూడండి. 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలేను. ఈ మాట చదువుతా ఉన్నప్పుడు ఎంత భయం వేస్తుందో కదా. ఒకరోజు రాబోతా ఉంది. ఈ మాట నేను మాట్లాడుతూ ఉంది విశ్వాసుల గురించి, మారు మనసు పొందిన వారి గురించి మాట చెప్తా ఉన్నాను. బైబిల్ చెప్తా ఉన్నమాట అది. మారు మనసు పొందిన వారికి ఉండేది ధవళ సింహాసనపు తీర్పు. మారు మనసు పొందిన వారికి ఈ మాట వర్తిస్తుంది. తాము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలేను. ఈ ఆలోచన అనునిత్యం మన అంతరంగాల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటే, ఈ మాట మన జీవితాల్లో జీవన విధానమైతే, మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు, మనకున్న సంబంధాలు, మనకున్న సహవాసాలు ఎంత చక్కగా ఉంటాయో కదా. అనేక సార్లు ఈ విషయాన్ని మర్చిపోయి లోకం కోసం, లోకాశల కోసం పరిగెడతా ఉన్నామే. కానీ ఈ జీవితం ఇచ్చింది ప్రభువు. ఒకరోజు నా రాజుగా రాబోతా ఉన్నాడు. ఆయన తీర్పురి అనే విషయం మనకు అర్థమైతే దేవునికి లోబడకుండా ఉండగలుగుతామా? శ్రోతలు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. 24 గంటల తర్వాత ఫలితం ఏదైనా కావచ్చు. అది మన జీవితాన్ని అంతగా ప్రభావితం చేయదు. కానీ ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఆ దినాన నువ్వు విశ్వాసమైతే దేవుని ముందు లెక్క చెప్పగలవా? ఒకవేళ అవిశ్వాసమైతే తప్పించుకునే మార్గం కూడా లేదు. మారు మనసు పొందినవారు మారు మనసు గురించి, మారు మనసు పొందినవారు దేవునికి లెక్క చెప్పాల్సిన విషయాల గురించి ఆలోచిస్తూ ఈ లోకంలో జీవించగలిగితే అధికారులు మన మేలు కోసం దేవుడు ఏర్పాటు చేసిన పరిచారకులు అవుతారు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. తిరిగి మరొక వారం మళ్ళా కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.